మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమస్యలు పరిష్కరించాలంటూ నిన్న ఆత్మహత్యయత్నం చేసిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. నిన్న ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మహాధరణ చేపట్టిన నర్సంపేట ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలోనే శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. మంటలు ఆర్పిన తోటి కార్మికులు అతన్ని హుటాహుటిన కంచన్ బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంకర్ గౌడ్ మృతి చెందారు. శంకర్ గౌడ్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అతని పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు వారి స్వగ్రామం ఖానాపురం మండలం ముత్తోజిపేటకు తరలించారు. కాగా శంకర్ గౌడ్ కు భార్య లత, కుమారుడు హేమంత్, కుమార్తె శ్యామిలి ఉన్నారు. శంకర్ గౌడ్ మృతితో నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. మరోపక్క నిన్న ఆసుపత్రిలో శంకర్ గౌడ్ చికిత్స పొందుతుండగా ఆయన కుటుంబ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. శంకర్ గౌడ్ ఇలా చేయడం దురదృష్టకరమని, శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. మరోవైపు శంకర్ గౌడ్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని, ఈ అంశంపై ప్రభుత్వ దృష్టి సారించిందని తెలిపారు. ఇవాళ కార్మిక సంఘాలతో చర్చించాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు. మరోవైపు డ్రైవర్ మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకోనందుకే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇదిలా ఉంటే శంకర్ గౌడ్ మృతితో వరంగల్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. హనుమకొండ డిపో ముందు కార్మికులు, ప్రతిపక్ష పార్టీలు భారీ ధర్నా చేపట్టారు. ఇవాళ నర్సంపేటలో శంకర్ గౌడ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంతిమ సంస్కారాల్లో ఉమ్మడి జిల్లా కార్మికులతో పాటు రాష్ట్ర జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఈ ఘటనతో ఆర్టీసీ సమ్మె మరింత తీవ్ర రూపం దాల్చింది. కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటానికి సిద్ధమవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.